బ్రో మీరు అలా వెనక్కి పోతుండే భయ్యా. ఇప్పుడే చూశాను భయ్యా సిద్ధార్థ్ రాయ్ దీన్నమ్మ బాక్స్ ఆఫీస్ దింపేశాడు కొనపం. ఏ ఉన్నాయి భయ్యా సినిమాలోని బంచిక్లు. ఓ పక్క స్క్రీన్ ప్లే, ఒక పక్క డైరెక్షన్, ఒక పక్క బీజియం. అర్జున్ రెడ్డి కూడా ఒక మూలక పనిచేది భయ్యా. మనం సమంత నాగచైతన్య చూసుకుంటే ఎంత బంచిక్లు ఉంటాయో, ఒక విజయ్ దేవరకొండ రష్మిక మందానికి ఎన్ని బంచిక్లు ఉంటాయో ఈ సినిమాలో హీరోయిన్కి అన్ని బంచిక్లు భయ్యా. సో ఎవరు మిస్ అవ్వద్దు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ నిజంగా పీక్ లెవెల్లో ఉంది భయ్యా. అసలు ఎన్నెన్ని విజువల్స్ ఉన్నాయి, ఎన్నెన్ని స్క్రీన్ ప్లేస్ ఉన్నాయి. మా సింగిల్స్కి ఎన్ని కష్టాలు అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆకలేస్తుందని ఒక బిర్యానీ షాప్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేస్తే అది మన దగ్గరికి వచ్చి లోపే ఇంకోటి కొనుక్కుంటాడు భయ్యా. ఆ బిర్యానీ కొనుక్కొని దుమ్ములు తినేసి ఆ పిప్పులు మనకి ఇస్తారు భయ్యా. అలానే సొసైటీ ఈ రోజుల్లో తయారైందనమాట. ఒక అమ్మాయిని మనం చూడగానే నచ్చింది కదా అని దగ్గరికి వెళ్ళి లోపే ఇంకోటి కచ్చి వేసుకుని వెళ్ళిపోయి మొత్తం వాడేసి మనకు వదిలేస్తారు భయ్యా. ఏదో మాడిపోయి 10 రూపాయలు టంకాయలాగా సిచ్యువేషన్ ఈ రోజులు ఇలా ఉంది, ఇలా డిమాండ్ చేశారు. సో సినిమా ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది, ఒక మంచి బీజిఎం ఉంది, అందరికీ నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఉన్నాయి చూడండి అయ్యా బంచిక్ సీన్లు. అసలు హీరోగాడు 40 మందిని 40 రకాలుగా భయ్యా నచ్చిన యాంగిల్స్లో చేస్తాడు. ఆ యాంగిల్స్ నేను చెప్తే బాగోదు, ఒక్కొక్క యాంగిల్ ఉంటూ ఉంటుంది. ఆ ఐన్స్టీన్ కూడా తెలియని యాంగిల్స్ అంట. సో సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతూ ఉంటుంది. అలానే మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు కూడా కొంచెం ఎక్కువ కష్టపడతారు, కొంచెం రిలీఫ్ తీసుకొని సిద్ధార్థ్ రాయ్ సినిమా చూడండి. నిజంగా చాలా బాగుంటుంది సినిమా. బంచిక్లు బాగుంటాయి. అర్థం కాలే హీరోయిన్ ఒకలా ఇద్దరని కాదన్నా, ఉంటానన్నారు. వేటకొకరు కోతకొకరు ఉంటానే ఉంటున్నారు. ఇంకా నచ్చినట్టే ఎంజాయ్.